శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నుంచి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఫైనాన్షియల్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. డబ్బు రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబంలో సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ఎదుగుదల బాగుంటుంది. కానీ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించాల్సింది కుజుడు యొక్క స్థితి అనేది అంత అనుకూలంగా లేదు. కుజుడు చతుర్థంలో నీచత్వం పొంది ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడతాడో దాని యొక్క ప్రభావం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవడంలోనూ మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలకి కొంచెం దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కాలానతీతంగా ఉన్నటువంటి మార్పు చేర్పులు, ఆరోగ్యపరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత బాగున్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి, అదేవిధంగా బుధుడు, అష్టమంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ భాగం ఏదో ఒక విషయమైనటువంటి విషయానికి ఖర్చు అవ్వటం, నెల గడిచే టైంకి అవసరమైనటువంటి సమయానికి డబ్బు కోసం మళ్ళీ వెతుకులాట ప్రారంభించడం అనేది ఒక పరిపాటిగా గోచరిస్తుంది. ఎలా డబ్బు ఖర్చు అవుతుంది, దానికి ఒక కట్టుముడి వేయాలని చెప్పి ఆలోచిస్తారు. మీ ప్రణాళికను ముందుకు తీసుకురాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు, ఎటువంటి విషయాలు వచ్చినా సరే వాటికి తగినటువంటి పరిహారం అనేది చేసుకోవాలి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు మీ ముందు మంచిగానే మాట్లాడుతూ మీ వెనకాల ఎలా మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభిస్తారు. దగ్గరగా ఉన్నటువంటి వారే ఎక్కువగా మనకి కష్టాలను కలిగించగలుగుతారు అని మీరు బాగా నమ్ముతారు. అటువంటి కొన్ని పరిణామాలు జీవితంలో చోటు చేసుకోవటం, ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ బేరీజ్ వేసుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాల్లో ముందుగా వచ్చేటప్పటికీ విద్యార్థులకు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అంటే బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఈ పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. టీచింగ్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఈ వారం భేదాభిప్రాయాలు ఎక్కువగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. శుక్రుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒకే మనిషికి ఒక వ్యక్తి మీద ఒకటే నిర్ణయం ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి వర్క్లోనూ కొన్ని చోట్ల కనిపించడం అనేది ఆ యొక్క విషయాన్ని ఎలాగ సార్ట్అవుట్ చేయాలని చెప్పి, ఎలాగ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన అనేది ముందుకు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఒకటే నిర్ణయం ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు. అది వైవాహిక జీవితంలోనూ అది అంత పాసిబుల్ కాదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి విషయాలు అనేవి ఎక్కువగా మీరు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రవికి బుధుడు
దూరం వచ్చినప్పటికి అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నా సరే ధన సంబంధితమైన విషయాల్లో యోగాన్ని ఇస్తాడు. ఫైనాన్షియల్ రొటేషన్ బాగా పెంచుతాడు. కాకపోతే రవితో కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ రవి యొక్క దృష్టి గురువు మీద ఉన్నప్పుడు ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. రవికి వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్ర అంటే రాగి పాత్రలో నీటిని సేవించడం అనేది మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా మరియు సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.